చిత్తూరు జిల్లా దేవలంపేటలో ఆకతాయిలు రెచ్చిపోయారు. అర్ధరాత్రి అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టారు దుండగులు. టీడీపీ నేత సతీష్ నాయుడు ఆయన అనుచరులే నిప్పు పెట్టారని దళితులు ఆందోళన చేపట్టారు. నిందితులను శిక్షించాలని రోడ్డుపై బైఠాయించి దళితులు నిరసన చేపట్టారు. సమాచారం తెలుసుకున్న ఎస్పీ ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితులను అరెస్టు చేయాలని డీఎస్పీ ఎస్ఐ కాళ్లపై దళితులు వేడుకున్నారు. నిందితులను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మూర్తి అందిస్తారు. మూర్తి, అరుణ, చిత్తూరు జిల్లా జీడి నెల్లూరు నియోజకవర్గ పరిధిలో యొక్క వెదురుకుప్పం మండలం దేవలంపేటలో అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టినట్టు ఘటన పైన దళిత సంఘాలు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం వెదురుకుప్పం పోలీస్ స్టేషన్ ఎదుట జీడి నెల్లూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కృపాలక్ష్మితో పాటు మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి కూడా నిరసన గలం వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అసలు జరిగినటువంటి ఘటనకు సంబంధించి బాధ్యులైన టీడీపీ నాయకుడిని తక్షణమే అరెస్టు చేయాలన్నటువంటి ప్రధాన డిమాండ్ తో వారంతా కూడా బైఠాయిస్తున్నటువంటి పరిస్థితి. గ్రామ సర్పంచ్ గోవిందయ్య మనకు అందుబాటులో ఉన్నారు. అసలు ఏం జరిగింది, ప్రధాన కారణం ఏంటి? సార్ 2 గంటల 20 నిమిషాలకి నాకు దేవలంపేట నుంచి ఫోన్ చేసినారు. ఏమి అంటే ట్యాచీకి అగ్గి పెట్టేసినారు అటని చెప్పడం జరిగింది. నేను బొమ్మాయిపల్లి సర్పంచి, ఎదురుగుప్ప మండలం, జీడి నెల్లూరు కాన్స్టిట్యూషన్ నివాసి. నేను కూడా ఒక దళిత నాయకుడిగా మేము అక్కడికి రావడం, ఎస్ఐకి ఫోన్ చేస్తే 3 గంటలకి ఎస్ఐకి ఫోన్ చేసాము. ట్యాచీ చూస్తానే మంటలు ఎగరుతా ఉండింది. మీరు ఎవరు అంటద్దండి, మేము వస్తా ఉండండి అని ఎస్ఐ గారు చెప్పారు. 3 సార్లు ఫోన్ చేస్తే ఎస్ఐ ఎత్తలేదు. 5:30 100కి నేను 3 గంటలకు ఫోన్ చేసినాను. మళ్ళీ ఎస్ఐ మాకు 100 ఆఫీస్ నుంచి ఫోన్ చేసినారు. పోలీసు వాళ్ళు వస్తున్నారు, ఉండండి అన్నారు. మేము ఎస్ఐ గారికి చెప్తాను, ఎస్ఐ గారు ఆడికి వచ్చినారు. వాళ్ళు చెప్తానే ఎస్ఐ గారు ఏం చెప్పినంటే, మీరు ఎవరు అడుగు పెట్టద్దండి, బొమ్మ పక్కన ఎవరు నిలబడద్దండి, ఇది మేము ట్యాచ్ పోలీసు వాళ్ళకి చెప్పుకుంటాము, వాళ్ళు వచ్చి ఎన్క్వైరీ చేస్తారని చెప్పి మమ్మల్ని మోసగిచ్చి ఎస్ఐ అదంతా శుద్ధం చేయొద్దండి, మీరు ఎవరు అడుగు పెట్టద్దండి, మళ్ళీ పోలీసు వాళ్ళు పిలిచి అవంతా శుద్ధం చేపించేసినాడు. ట్యాచ్ మంటతా ఉన్నది. నేను నీళ్లు పోసి ఆర్పేదానికి పోతే కూడా వద్దు మంట, అది అట్నే ఉండే, వాళ్ళు వస్తారు, హెచ్బీ వాళ్ళు వస్తారు, వాళ్ళు ఆరుతారని ఎస్ఐ గారు చెప్పారు. నేను మాట్లాడుతుండే తరుణంలో సతీష్ అనే వ్యక్తి పైన నాకు ఖచ్చితంగా ఆయన అగ్గిపెట్టినాడు. ముందు కూడా ఇతను ట్యాచ్ పెట్టకుండా అడ్డు ఇచ్చినాడు. మళ్ళా అక్కడ బంక్ తెచ్చిపెట్టినాడు. మళ్ళా దాన్ని తొలగించాలని నిచ్చిని సంతగాడి పోయేదానికి అడ్డం ఉందని నిచ్చిని తొలగించాలన్నాడు. అన్నిటికీ నేను అంగీకరించలేదు. కాబట్టి ఆయన కక్షపూరితంగానే తెల్లారి నేను ఎస్ఐ ముందరనే, సార్ సతీష్ నాయుడిని అరెస్ట్ చేయండి అంటే, నీ వల్ల అయితే చూసుకోరా, నన్ను ఎవడు ఏం చేయలేరు అని ఎస్ఐ ముందరనే చెప్తే పోలీసు వాళ్ళు 4 ఆడే ఉన్నారు. సార్ ఆయన చెప్పింది వింటా ఉన్నారంటే ఎస్ఐ సైకి చేసి అతన్ని బండిచ్చి మోటార్ సైకిల్ తెచ్చి అతను పంపించేసినాడు. సార్ అతను అంటే ప్రధానంగా ఇంత దారుణంగా ఈ రోజు అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి ఈ రోజు రక్షణ లేని పరిస్థితి. అతను ఎలా ధైర్యంగా ఇంత అన్యాయం జరిగేసిన తర్వాత కూడా అతను మాట్లాడింది మేము లైవ్ లో చూపిస్తున్నాము. అంబేద్కర్ గారికి ఇంత అవమానం జరిగినాక అతనికి కఠినంగా శిక్షించాలా, ఇంకెక్కడ మళ్ళీ రిపీట్ కాకుండా ఉండాలా. అతను మాట్లాడింది కూడా డైరెక్ట్ గా మేము చూపిస్తున్నాము. నేనే చేశాను, మీ వల్ల ఏమైతే అది చేసుకోండి, మీరు నన్ను ఏం చేయలేరు అని అతనే మాట్లాడినాడు. కాబట్టి దీన్ని మేము కఠినంగా ఖండిస్తున్నాము. మీరు వెంటనే యాక్షన్ తీసుకొని అతని పైన ఇచ్చే పనిష్మెంట్, ఇక్కడ ఇంకెప్పుడు ఎవరు కూడా అంబేద్కర్ గారి విగ్రహం దగ్గరికి రావాలన్నా ఒక భయం అనేది ఉండాలా. అందరికీ దైవమైన అంబేద్కర్ గారి విగ్రహం కూడా ప్రతి ఒక్కరి గుండెల్లో దైవంగానే మేము భావిస్తున్నాము. అలాంటి మా దైవమైన అంబేద్కర్ గారిని ఇలా చేయడము మేము చాలా స్టేషన్